కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చినా గానీ, టీడీపీ కార్యకర్తలకి ఒక వెల్తనేది ఉన్నదనమాట. ఆ వెల్త్ ఏంటి అంటే, రీసెంట్ డేస్‌లో పవన్ కళ్యాణ్ గారు సొంత ప్రభుత్వం మీదే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర తొక్కిసలాట ఆ ఇష్యూ, తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఇష్యూ, అలాగే రీసెంట్‌గా గినికో ప్రాజెక్ట్ ఇష్యూ, అలాగే మొన్న హోంమంత్రి అనిత మీద చేసిన కామెంట్స్ ఇవన్నీ గూడా ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ప్రజల్లోకెళ్తున్నారు. ఈ కామెంట్స్ జేయటం వల్ల. ఏంటంటే సొంత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు గాబట్టి, ఆయన నిజంగా నిజాయితీ పరుడని జెప్పేసి ప్రజల్లోకి బాగా వెళ్తుందనమాట. అది ఒక రకంగా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి, మిగతా టీడీపీకి సంబంధించిన మంత్రులకి ఒక రకంగా చెడ్డ పేరైతే వస్తా ఉంది. అయితే ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయినా కట్టడి చేయాలని జెప్పేసి టీడీపీ కార్యకర్తలు గాని, టీడీపీ అధిష్టానం గాని భావిస్తున్నట్లు ఒక వార్త అయితే వస్తా ఉంది. రీసెంట్‌గా ఏబీఎన్ ఆర్కేకి సంబంధించిన ఎడిటోరియల్ గూడా అదే. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఎదుగుతున్నారు. ఆయన్ని ఎలా అయినా కట్టడి చేయాలి. లోకేష్‌ని పోటీలోకి తీసుకురావాలన్నట్లుగా. అందులో భాగంగానే భవిష్యత్తులో రాబోయే కొన్ని రోజుల్లో మంత్రిగా ఉన్న లోకేష్‌కి డిప్యూటీ సీఎం పదవిస్తారు. రెండో డిప్యూటీ సీఎం పదవిస్తారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ ఆయన 2029 ఎన్నికల కన్నా ఆయన ఒక సీఎం క్యాండిడేట్‌గా ప్రూవ్ కావాలి. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పోటీలోకొస్తారు. అలాంటప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఏజ్ అయిపోతది. ఇలాంటి సందర్భంలో లోకేష్‌ని ప్రమోట్ చేయకపోతే, డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయకపోతే ఆయన వెనకబడిపోతారు. ఇప్పుడు పేరు మొత్తం పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు కాబట్టి, ఒకవేళ లోకేష్ గారిని డ్రాబ్యాక్ చేస్తే ఆయన సీఎం క్యాండిడేట్‌గా అయితది కాబట్టి, ఎలా అయినా దీన్ని ఆహ్, సమతూకం మెయింటైన్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటే లోకేష్‌ని ప్రమోట్ చేసే భాగంలో పవన్ కళ్యాణ్ గారికి పోటీగా డిప్యూటీ సీఎంగా లోకేష్ గారికి ప్రమోషన్ ఇస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలైతే వస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలు కూడా ఇదే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాకపోతే భవిష్యత్తులో ఈయన డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేసినట్లయితే అప్పుడు సీఎం క్యాండిడేట్‌గా ఉంటాడు కాబట్టి ఇప్పటి నుంచే ఆ ప్రయత్నాలు చేస్తున్నారంటే మనకైతే వార్తలైతే వస్తున్నాయి. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఒక